జాను అయితే అభి వెళ్ళిపోయాక బాబీతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బాబీ, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు ఇంకొకసారి అమ్మాయి మేడంని కలవాలని ప్రయత్నిస్తే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆ అమ్మాయి మేడం ఈ ఊర్లో లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు మాత్రం అమ్మాయి మేడంని కలవడానికి వీల్లేదు అన్నానా? వీల్లేదు అని చెప్తున్నాను కదా, నా మాట విను. లేదంటే అమ్మాయి మేడంని ఈ ఊర్లో నిండే పంపించేసేలా చేస్తాను అని చెప్పి జాను బాబీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. ఏంటి, అమ్మాయి మేడంని కలవకుండా నేను ఉండలేను, అమ్మాయి మేడంని చూడకుండా కూడా ఉండలేను, అమ్మాయి మేడంని కలవకుండా నేను ఎలా ఉండాలి అని చెప్పి బాబీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జాను ఇలా అంటూ ఉంటుంది. నువ్వు కానీ నా మాట లెక్క చేయకుండా మళ్ళీ వెళ్ళి అమ్మాయి మేడంని కానీ కలిసావనుకో మర్యాదగా ఉండదు అని చెప్పి జాను అయితే చాలా గట్టిగా బాబీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది విని బాబీ అయితే షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఏడవటం కాదు, ఇదివరకు నీకు చెప్పాను, అయినా సరే నువ్వు నా మాట వినక మళ్ళీ వెళ్ళావు అమ్మాయి మేడం దగ్గరికి. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళావనుకో ఆ అమ్మాయి మేడంకి ఇక నేను వార్నింగ్ ఇస్తాను, నీకు మరి చెప్పను అని చెప్పి జాను బాబీతో అంటుంది. అది విని బాబీ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అయినా అమ్మాయి మేడంని కలవకుండా నేను ఉండలేను కదా, ఈ జాను ఎందుకు ఇలా చెప్తుంది. జాను అలాగే అబ్బాయి గారు వీళ్ళిద్దరూ కూడా అమ్మాయి మేడంని కలవకుండా ఉండాలని చూస్తున్నారు. సరేలే, అమ్మాయి మేడంకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. అమ్మాయి మేడంని జాను ఏమైనా చేస్తుందేమో, అమ్మో నేను అమ్మాయి మేడంని కలవనులే, కానీ రేపు ఒక్కసారి కలిసి అమ్మాయి మేడంకి ఈ విషయం చెప్పేస్తాను అని చెప్పి బాబీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ video, please like, share and subscribe. Thanks for watching.